ఎలక్షన్స్ అయితే ఓవరావరిగా కొనసాగుతున్నాయి. ఇక నేను తగ్గను అంటున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం మీ అంచనా ప్రకారం? తప్పకుండా మాగంటి సునీతమ్మనే గెలుస్తుంది. ఎందుకంటారు మరి? కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, మాగంటి గోపినాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందు కనబడుతున్నాయి కాబట్టి తప్పకుండా కారు గుర్తు కొట్టేసి గెలిపిస్తామని ప్రజలే చెప్తా ఉన్నారు. ఓకే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? మేము మారు పథకాలు ప్రజలకు ఇస్తున్నాం, అవి అందుతున్నాయి, ఇక్కడ 1,00,000 మెజార్టీతో గెలుస్తాం, ఈ రిజల్ట్ తోనే మీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా గెలిచబోతున్నాం అనేసి అంటున్నాడు. 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్క గ్యారంటీ అమలైందో ఒక్కసారి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవస్తున్నటువంటి ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందంటే ఈ చేతితో తీసుకుంటారు, ఈ చేతితో గుంజుకుంటారు అన్నట్టు ఉంది కాలం. ఈరోజు చూసుకుంటే 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం అని ఫ్రీ బస్ అని ఒకటి స్కీమ్ తెచ్చిండు. ఫ్రీ బస్ అని పెట్టిండు, మహిళలకు ఉచిత బస్ అని పెట్టిండు, ఇలా మొగలకు డబల్ ఛార్జీలు పెంచిండు. ఇలాంటి మోసపూరితమైన హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలో వ్యక్తి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటికి ఏ పథకం అమలైందో ఒకసారి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం, రైతులకు రైతు బంధు లేక రోడ్ల పాలవుతా ఉన్నారు, విద్యార్థులకు స్కాలర్షిప్ లేక రోడ్ల పాలవుతా ఉన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక రోడ్ల పాలవుతా ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబం కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు రోడ్ల పాలవుతా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పాలనకు ఇది ఇందిరమ్మ పాలనగా మనము చెప్పుకోవచ్చు. ఇది ఏమిట్లకి ఏం లేకుండా 22 నెలలు గడుస్తున్నా కాబట్టి ఒక పథకం అమలు చేసి, అది ఉచిత బస్ అని ఒక పథకాన్ని అమలు చేసి మొగోళ్ళకేమో డబుల్ ఛార్జీలు పెంచింది. ఇది ఒక పథకం తప్ప ఏ పథకం అమలైందో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలని కూడా చెప్తా ఉన్నా. ఓకే, మాగంటి సునీత గారు గెలిస్తే ఎలాంటి డెవలప్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. కారు గుర్తు వస్తుంది. రేపు ఇవాళ కేసీఆర్ గారు చూసుకున్నట్టయితే పుట్టిన పిల్లబిడ్డతో మొదలు పెట్టుకుంటే పండు ముసలవ దాకా ప్రతి ఇంట్లో సంక్షేమం అందించాడు. ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా కేసీఆర్ చేసిన గారి కృషి ఉంది, మాగంటి గోపినాథ్ గారు చేసిన కృషి ఉంది. కాబట్టి సునీతమ్మ గారి మీద ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తాం. మేము మా కేసీఆర్ గారు కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కారు గుర్తుకే ఓటేస్తాం, మేము మాగంటి సునీతమ్మను గెలిపించుకుంటాం. తప్పకుండా ఆమె కూడా మాగంటి సునీతమ్మ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మేము మాగంటి గోపినాథ్ గారు బాటలో నడుస్తాం, ఆయన ఎట్లా మీ అందరికి అందుబాటులో ఉండవు, నేను కూడా అట్లా మీకు అందుబాటులో ఉండే అభివృద్ధికి చేస్తానని కూడా ఆమె తప్పకుండా ప్రజలకు తెలియజేస్తా ఉంది. కాబట్టి మాగంటి గోపినాథ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమకు మేము అండగా ఉంటాము, ఒక ఆడపిల్లకు మేము అండగా ఉంటాము, ఒక ఆడ తల్లికి మేము అండగా ఉంటామని ఈరోజు మహిళలు ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా భారీ మేరతో గెలుస్తున్నాం అన్నటువంటి ధీమాను మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఓకే, మీరు మహిళలకు అండగా ఉంటారని మీరు అంటున్నారు కదా, కొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారంటే మాగంటి సునీత గారు సింపతి ప్లే చేస్తున్నారు ఓట్ల కోసం అనేసి అంటున్నారు. సింపతి అంటే భర్త చనిపోయిండు, తప్పకుండా భార్యకు అవకాశం ఇచ్చిండు, మా కేసీఆర్ గారు గుర్తించుడు, కుటుంబాన్ని రోడ్ల పాలు చేయదనేటువంటి ఆలోచనతోటి ఆ మహిళ తల్లికి మరి కేసీఆర్ గారు అండగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు వారికి టికెట్ ఇచ్చి వారిని ఆదుకుంటుంది. ప్రజలు కూడా మాగంటి గోపినాథ్ అన్న గారు చేసినటువంటి కృషి వల్ల ఆయన కృషికి మేము అండగా ఉంటాం, మాగంటి సునీతమ్మకి మేము అండగా ఉంటామని కూడా ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఓకే, జూబ్లీహిల్స్ లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము డెవలప్ ఎలా చేస్తామో చూపిస్తాం అనేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఒక్క ఛాన్స్ ఇస్తే నవీన్ యాదవ్ ఏం చేశారండి? ఇచ్చిన టికెట్ ఇచ్చి 10-15 రోజులు అవుతుంది. ఈ రోజు ఇప్పటికీ పార్టీ కార్యాలయాల పైన దాడులు, పార్టీ కార్యకర్తల పైన దాడులు, రేపు కూడా భవిష్యత్తులో ఇలాంటి దాడులకు ఈ నవీన్ యాదవ్ గారి కుటుంబం కావచ్చు, నవీన్ యాదవ్ ఈ యొక్క ఆయన ఎమ్మడినటువంటి అనుచరులు కావచ్చు, వాళ్ళని చూస్తే ప్రజలే భయపడతా ఉన్నారు. మేము నాతికి వస్తుంటే మాకు ఎక్కడ ఏం అటాక్ చేస్తారో మాకు ఆ విధంగా భయం అవుతుంది. మేము ఇంట్లోకి బయటకు వెళ్ళాలంటే మేము కారు గుర్తు కోటేస్తే మాకేమవుతుందో మేము చెప్పుకొని కూడా లేదు. మాకు ఇలాంటి భయంకరంగా కనీసం కారు గుర్తుకు ఓటేస్తామని కూడా అది చెప్తే కూడా వాళ్ళ మనసులో ఉంది కారు గుర్తుకే ఓటేస్తామని. కానీ ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? మేము రాత్రి ఒక విషయం అయింది, ఒక రిపోర్టర్ గారు వచ్చి అది కూరగాయలు అమ్ముకుంటే ఒక తల్లిని అడిగింది, ఏ గుర్తుకు ఓటేసావమ్మా అంటే నాకు కేసీఆర్ కావాలి, కారు గుర్తుకే ఓటేసానంటే ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఆ కూరగాయలను తన్ని ఆ అవ్వను అక్కడికి ఎలగొట్టడం జరిగింది. ఇలాంటి ద్రోహుల పాలన వద్దు మాకు, ఇలా హైదరాబాద్ పాలన వద్దు, సంక్షేమ పాలన కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి మాకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష ఈ తెలంగాణ కానీ ప్రజలే చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మాగంటి సునీతమ్మను గెలిపిస్తారు, భారీ మేరతో గెలవబోతున్నటువంటి ధీమను మేము హర్షం చేస్తా ఉన్నాము. ఈమె గెలుస్తున్నటువంటి గెలుపును జీర్ణించుకోలేక ఇలా నవీన్ యాదవ్ గారి అనుచరులు ఈరోజు పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తా ఉన్నారు. ఓకే, కేసీఆర్ గారు ప్రచారానికి రాబోతున్నారు అనేసి అంటున్నారు, అసెంబ్లీకి రాడు కానీ ప్రచారంకి రాబోతున్నాడు అనేసి అంటున్నారు. కేసీఆర్ గారిది ఇంకా డిక్లేర్ కాలేదు, మనం పెద్దోళ్ళం కాదు కాబట్టి మనం అంత పెద్ద డిస్కషన్ చేసుకోవద్దు. తప్పకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారు, హరీష్ అన్న గారు, మరి మాకున్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి పెద్ద ఉన్నటువంటి నాయకులు అందరూ ఇక్కడ దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు.
ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలతోటి కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ప్రతిరోజు మమేకమై ప్రజలకు కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలను ఏ విధంగా తీసుకుపోవాలి, ప్రజలకు ఎట్లా వివరించాలి, మనం ఎలా ముందడుగు వేయాలన్నటువంటి దిశానిర్దేశం ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు. తప్పకుండా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము కూడా పార్టీ కార్యకర్తలాగా, పార్టీ సైనికుల్లాగా మేము అండగా ఉంటామనే ఒక ఆలోచనతోటి ఈ నియోజకవర్గంలో మేము కూడా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఫైనల్ గా జూబ్లీ ప్రజలకు ఏం చెప్తారు మరి? తప్పకుండా రేపు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి శ్రీరామ రక్ష కాబట్టి మాగంటి సునీతమ్మ గారిని ఓటేసి, వారి కారు గుర్తుకు ఓటేసి సునీతమ్మ గారిని భారీ మేరతో గెలిపించాలని నేను నమస్కారం తెలియజేసి ఓటు అడుగుతా ఉన్నా.